మహాగణుడా, పరిశుద్ధుడు అయిన మా తండ్రి, సర్వాధికారి అయిన మా దేవ, ఈ సమయంలో వాక్యంలోకి వెళ్ళబోతుండగా మీ సన్నిధి, మీ తోడు ఉంచి నీ కటాక్షం చూపునైనా నువ్వు వచ్చిన నీ బిడ్డల సంఘంలో ఉన్న వారిని కనికరించండి. అలాగే ఫోన్లోకి వచ్చిన వారు ప్రతి ఒక్కరిని కూడా కృప చూపండి. యూట్యూబ్లోకి వెళ్తున్న మెసేజ్ కూడా అక్కడ కూడా వారి హృదయాలు దర్శించమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి వారం మనం ఈ విధంగా బైబిల్ స్టడీ, ప్రతి బుధవారం కూడా మనము యోహాను సువార్తను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం, మనం నేర్చుకుంటున్నాం. యోహాను సువార్త 1వ అధ్యాయం నుంచి ఇప్పుడు గత వారం 6 అధ్యాయాలు మనకు అయిపోయినాయి. 6 అధ్యాయాల్లో కూడా మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసాము. ఈ వారము 7వ అధ్యాయంలో మనం దేవుని యొక్క వాక్యంలోకి వస్తున్నాం. చూస్తే 1 నుంచి మనం 6 వచనాలు, 1 నుంచి 5 వచనాలు మనం చూద్దాం. చూడండి, 1 నుంచి 5 వచనాలు. ఆయన సహోదరుడు ఆయనను చూసి, నువ్వు చేయుచున్న క్రియలు నీ శిష్యులను చూచినట్లుగా ఈ స్థలం విడిచి యూదయకు వెళ్ళుము. బహిరంగంగా అంగీకరింపబడ కోరవాడెవడును తన పని రహస్యంగా జరిగింపడు. నీవు ఈ కార్యములు చేయుచున్న ఎడల నీవే లోకమునకు కనపరుచుకుందువు అని చెప్పింది. ఆయన సహోదరులైన ఆయన యందు విశ్వాసం ఉంచారు. చాలు. ఇక్కడ ఈ 7వ అధ్యాయంలో యూదులకు ఒక పండగ వచ్చింది. ఆ పండగ సందర్భంలో ఆయనను చంపాలని చూస్తున్న దినాలు అవి. ఆయనకు సమాజం వ్యతిరేకం, యూదులే, ఆయన అబ్రహాము సంతానమే, ప్రజలే వ్యతిరేకమైన పరిస్థితుల మధ్యలో యేసు ప్రభు అంటున్నారు. అక్కడ ఆయన చంప వెతుకుతున్నారు యూదులు, ఆయన సంహరించాలని. కాబట్టి వేరొక ప్రాంతంలో, గలిలయ ప్రాంతంలో ఆయన సువార్త చేస్తూ ఉన్నాడు. యేసు ప్రభు వారి ఇంటికి వచ్చినప్పుడు ఆయన సొంత తమ్ముళ్ళు అందరూ అక్కడ వారి ఇంటికి వచ్చి, అయ్యా నువ్వు చేస్తున్న అద్భుతాలు సూచక్రియలు ఉన్నాయి కదా, ఇప్పుడు మనం పండగకి వెళ్దాం, అక్కడ నిన్ను నువ్వు కనపరుచుకో, నిన్ను నువ్వు తెలియజేసుకో అని సొంత సహోదరులే ఎగతాళిగా, హేళనగా, అపహాస్యంగా యేసు ప్రభు వారికి వ్యతిరేకంగా మాట్లాడుతుంటారు. ఆ మాట అక్కడ చూడండి. మాట 5వ వచనంలో, ఆయన సహోదరులైన నీ యందు విశ్వాసం ఉంచలేదు, ఆయన యందు ఏం చేయలేదంట, విశ్వాసం ఉంచలేదు అనే మాట మనం చూస్తున్నాం. ఈ మాటలు మనం చూస్తే ఇక్కడ చూడండి, మనుషుడు సలహా ఇచ్చేట్లుగా ఉంటుంది. 3-4 వచనాల్లో మనం చూస్తే వాళ్ళ సొంత సహోదరులు ఆయనకి ఏమిస్తున్నారు, సలహా ఇస్తున్నారు. నిన్ను కనపరుచుకో, నిన్ను తెలియజేసుకో అని సలహా చెప్తుంటే యేసు ప్రభు వారు ఆ సలహాకు వినలేదు. అయితే ఇక్కడ మనం చూస్తే సహోదరులు ఆయన యందు కూడా విశ్వాసం ఉంచలేదు. బైబిల్లో మనుషులు సలహాలు, ఇక్కడ నేను మొదటి వచనం ఏంటంటే మానవుని యొక్క సలహా దేవుని చిత్తము. మొదటి పాయింట్ ఏంటి చెప్పండి? మానవుని యొక్క సలహా దేవుని చిత్తం. యేసు ప్రభు వారు దేవుని చిత్తాన్ని చేసేవాడు, దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చేవాడు, దేవుని సంకల్పము తండ్రి చెప్పినట్టుగా నడుచుకునేవాడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు అని మనం నేర్చుకోవాలి. ఇక్కడ మానవులు తన సొంత ఆలోచన చెప్తున్నారు, సొంత ఇంటి వారే ఆయనకు ఒక సలహా ఇస్తున్నారు. బైబిల్లో మనుషుని సలహా విని చాలా నష్టపోయిన వాళ్ళు బైబిల్లో ఉన్నారు. ఉదాహరణకి పాత నిబంధనలు చూస్తే అబ్రాహాము సారాకు ఇంకా దేవుడు పిల్లలు ఇవ్వట్లేడని సారా మాట విని అబ్రాహాం ఏం చేసుకున్నాడంటే ఆగరు యుద్ధకు వెళ్ళాడు. ఎవరి మాట విని? దేవుని సమయం కొరకు ఎదురు చూడలేదు. దేవుని సమయం, దేవుడు చేసే కార్యం వరకు వాగ్దానం ఇచ్చాడు దేవుడు. ఆ వాగ్దానాలు ఇచ్చినప్పటికీ ఎవరు మాట విన్నాడు చెప్పండి? సారా మాట. ఆదికాండంలో మనం చూస్తే సారాయి మాట ఎన్నో వచ్చినామా మాట చదువుతావా? సారా మాట విని చదువు. చాలు. ఇక్కడ మనం చూస్తే ఇప్పుడు మనం మొదటి మాట ఏంటంటే మానవుని యొక్క సలహా దేవుని చిత్తం. యేసు ప్రభు వారు కూడా ఆయన భూమి మీద మానవుడిగా ఉన్నాడు, కానీ మానవుని సొంత ఇంటి వారు ఆయనకు సలహా ఇస్తున్నారు. మనం పండగకి వెళ్దాం, పండగ వస్తుంది, యూదుల మధ్యలో మనకు ఒక పండగ వస్తుంది, ఆ పండగకి వెళ్దామంటే అక్కడ నిన్ను కనపరుచుకో, ఒక ఎగతాళిగా, ఒక హేళనగా ఆయన గురించి మాట్లాడుతున్నారు. ఇంటి వారు కూడా యేసు ప్రభు వారిని అప్పటికి నమ్మలేదు, ఆయన యందు విశ్వాసం ఉంచువాలే. కొన్నిసార్లు యేసయ్యను నమ్ముకున్నందుకు నీ ఇంటి వారే నీకు వ్యతిరేకం అవుతారు. ఒకరోజు
ఒక వ్యక్తి ఇలా సాక్ష్యం ఇచ్చాడు. యేసు ప్రభు నమ్మకం ఉంది, ఆయనకు ఎటువంటి వ్యతిరేకత లేవు, ఎటువంటి ఇబ్బందులు కలగలేదు. కానీ ఎప్పుడైతే యేసయ్యను నమ్ముకున్నామో, మీకు ఒక అర్థం, మొన్న ఆదివారం ఒక మాట చెప్పా. ఈరోజు బోధకులందరూ కూడా ఏం చెప్తున్నారంటే, యేసు ప్రభు నమ్ముకోండి, అద్భుతాలు జరుగుతాయి, స్వస్థతలు జరుగుతాయి, సూచక్రియలు జరుగుతాయి, మేలు దీవించబడతారు, డబ్బు అన్నీ దేవుడు చేస్తారని చెప్తున్నారు. వాస్తవమే. కానీ దాని వెనక యేసయ్యను నమ్ముకున్నందుకు శ్రమలు కూడా వస్తాయి అని చెప్పట్లేరు. బైబిల్ ఏం చెప్తుంది మనకంటే, ఈరోజు ఆ గాలం, ఎవరు జాలరి సముద్రానికి వెళ్తే ఆ జాలరి ఏం చేస్తాడంటే గాలానికి ఏం పెడతాడు, ఎర పెడతాడు. ఆ ఎర పెట్టినప్పుడు ఆ ఎర ఏం చేస్తాడంటే ఆ చేప పట్టుకొని బయటకు వచ్చేస్తుంది. అంటే అలాగే ఈ రోజుల్లో విశ్వాసులు కూడా యేసు ప్రభువుని ఎంతవరకు నమ్ముతున్నారు అంటే, కొంతవరకే ఆయన చేసే అద్భుతాలు బట్టి, సూచక్రియలు బట్టి నమ్ముతున్నారు. శ్రమ వచ్చంగానే, కష్టాలు వచ్చంగానే, యేసయ్య కొరకు నిందలు, అవమానాలు కొన్నిసార్లు వచ్చినప్పుడు వెంటనే ఎవరిని వదిలేస్తున్నారు చెప్పండి? యేసు ప్రభువుని. ఇక్కడ బైబిల్ చెప్తుంది, యేసయ్యను కూడా ఆయన ఇంటి వారు ఏమయ్యారు చెప్పండి? ఎగతాళి చేయబడ్డాడు, విమర్శించబడ్డాడు. ఆయన తక్కువగా మాట్లాడుతున్నారు ఇంటివారు. ఒక వ్యక్తి యేసుప్రభు నమ్ముకుని ఆయన ఏమన్నాడంటే, నేను యేసుప్రభు నమ్ముకుని ఎప్పుడైతే నమ్ముకున్నానో నా ఇంటి వారు అందరూ వ్యతిరేకం చేశారు. మా నాన్న కూడా నాకు వ్యతిరేకం చేశాడు. మా ఇంటి వారు అందరూ కూడా వ్యతిరేకంగా నాకు మాట్లాడారు. చివరికి నాకు వాళ్ళ ఇంట్లో ఎప్పుడు అందరితో తినే ప్లేట్ కూడా నాకు సపరేట్ ప్లేట్ కూడా పెట్టేశారు. నన్ను ఇంట్లో కూడా పడుకోనియలేదు. అందరు ఊరు బయట పడుకునేవాడిని. చాలా హింసించారు, చాలా బాధపరిచారు. యేసయ్య నమ్ముకున్నందుకే నా ఇంటి వారే నాకు శత్రువులు అయ్యారు, నా ఇంటి వారే నాకు విరోధులు అయ్యారు అని ఆ వ్యక్తి సాక్ష్యం చెప్తుంటే, అలాగ చాలా శ్రమలు, నిందలు, కష్టాలు ప్రభు కొరకు అనుభవిస్తే ఆ వ్యక్తిని దేవుడు గొప్ప సేవకుడుగా ఈరోజు వాడుకుంటున్నాడు. ఆ వ్యక్తి ఎవరు చెప్పండి? ఆ వ్యక్తి ఒక సేవకుడు ఈరోజు కూడా ఉన్నాడు. ఆ దైవజనుడు ఇప్పుడు కూడా దేవుని కొరకు వాడబడుతున్న వ్యక్తిగా ఉంటాడు ఆ సేవకుడు. కాబట్టి యేసయ్యను నమ్ముకున్నప్పుడు మనకు కూడా మన ఇంటి వారు కానీ వ్యతిరేకం చేస్తారు. నీ ఇంటి వారు, నీ ఉద్యోగంలో, నీకున్న చుట్టుపక్కల ప్రజల ద్వారా వ్యతిరేకతలు వస్తాయి. యేసయ్యను ఎలాగ వ్యతిరేకతలు వస్తాయో నిన్ను కూడా ఎగతాళిగా హేళన చేస్తారు. రెండో మాటలను కూడా చూస్తే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన మొదటి మాటలు ఏంటంటే, నా సమయం ఇంకా మాట చదువుమా. అమ్మా ఇంకా రాలేదు. ఇక్కడ చూడండి, యేసు మన జీవితాల్లో కొన్నిసార్లు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. ప్రార్థన చేసినప్పుడు వెంటనే జవాబు రావాలనుకుంటాం. ప్రార్థన చేసిన వెంటనే దేవుడు, కొన్నిసార్లు నేను ప్రార్థన చేసిన వెంటనే రోగాలు, స్వస్థతలు, అద్భుతాలు జరిగాయి. కొన్నిసార్లు ప్రార్థనలు కూడా ఆలస్యమైన సందర్భాలు కూడా ఉన్నాయి. నీ జీవితంలో కూడా ప్రార్థన చేసిన వెంటనే అబ్రాహాముకి వెంటనే కార్యం జరగలేదు. కానీ ఆలస్యం అవుతున్నప్పుడు ఎవరి మాట విన్నాడు ఆయన? సారమ్మ మాట విన్నాడు. విన్నాడా లేదా? సారమ్మ మాట విని ఏం తెచ్చుకున్నాడు? ఆగరును తెచ్చుకున్నాక ఇంట్లో గందరగోళం పరిస్థితులు ఎదుర్కొన్నాడు, సమస్యలు ఎదుర్కొన్నాడు, ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఆగరు ఇంట్లోకి వచ్చాక, ఎప్పుడైతే భార్యగా చేసుకున్నప్పుడు. అలాగే నీ సొంత ఇష్టాలు చేసుకున్నప్పుడు, నీ సొంత ఆలోచన, మనుషుల ఆలోచన విన్నప్పుడు నీకు నష్టాలు కలుగుతాయి, నీకు ఇబ్బందులు వస్తాయి. అబ్రాహాము జీవితంలో మనం చూడవచ్చు. ఇంకొక ఆయన కూడా దేవుడు ఆలస్యం చేస్తున్నాడని సాముయేలు ప్రవక్త ఆలస్యం చేస్తాడు. బలివ్వడానికి. సౌలు దినాలలో 7 దినాలు టైం పెడతాడు. అప్పుడు సాముయేలు చాలా లేట్ అవుతాడు, ఆలస్యం చేస్తాడు, బలి ఇవ్వడానికి రాడు. అప్పుడు ఆలస్యం అయిపోతుందని సౌలు ఏం చేస్తాడంటే బలి అర్పణ ఇచ్చేస్తాడు. అంటే దేవుని సమయం వరకు ఎదురు చూడలేదు. ఏం చూడలేదు? దేవుని సమయం వరకు ఎదురు చూడలేదు. దేవుడు ఒక సమయాన్ని నిర్ణయించాడు. ఆ సమయం వరకు నీ జీవితంలో కార్యాలు జరిగే వరకు కొందరి జీవితంలో దేవుని సమయం అనేది ఒకటి ఉంటుంది. అబ్రాహాముకు వాగ్దానం చేశాడు, ఒక సమయం నిర్ణయించాడు. ఆ సమయం నిర్ణయించిన కాలంలోనే దేవుడు వచ్చాడు, దర్శించాడు. 21వ అధ్యాయంలో మనం చూస్తే ఇస్సాకు లాంటి కొడుకు పుడతాడు. కాబట్టి దేవుడు నీ కొరకు ఒక సమయాన్ని నిర్ణయించాడు. ఆ సమయంలోనే కార్యాలు జరుగుతాయి. అబ్రాహాము తొందరపడ్డాడు, ఆగరును తెచ్చుకున్నాడు. సౌలు కూడా తొందరపడి బలి అర్పణ అర్పిస్తే రాజ్యం కూలిపోతుంది. సౌలుకి దేవుని ఆత్మ సౌలును వదిలేసి వెళ్ళినట్టుగా దేవుని లేఖనాలు ఉంటాయి. ఆయన రాజ్యం పోతుంది. అలాగే ఏం పోతుంది చెప్పండి? రాజ్యం కూడా కూలిపోయినట్టుగా మనం అలాగే దురాత్మ కూడా సౌల్లోకి వచ్చినట్టుగా చూస్తాం. మన సొంత ఆలోచనల ద్వారా కానీ నీ దేవుని సమయం వరకు మనం కొన్నిసార్లు వెయిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. నీ జీవితంలో దేవుడు సమయం, కొన్నిసార్లు అది ఉద్యోగమే కావచ్చు, కుటుంబమే కావచ్చు, ఏ పరిస్థితిలో కొన్నిసార్లు ఆలస్యం అవుతుండొచ్చు. నీ ప్రార్థనకు దేవుడు ఆలస్యం చేస్తూ ఉండొచ్చు. ఆలస్యమైన నా దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడని నమ్మకం నీకు ఉండాలి.
అందులో ఒక వ్యక్తి మనకు బైబిల్లో దేవుని సమయం వరకు ఎదురు చూశాడు కానీ అతను కూడా కొంచెం తొందరపడ్డ దేవుని సమయంలోనే కార్యం జరిగింది. అతను ఎవరంటే బైబిల్లో యోసేపు అనే వ్యక్తి కనబడతాడు. 40వ అధ్యాయం చివరి వచనంలో అతను చెరసాల్లోకి వెళ్తాడు. ఏం తప్పు చేయకుండా చెరసాల్లోకి వెళ్తాడు. అతని ద్వారా దేవుడు కార్యాలు జరిగిస్తాడు ఆ జైల్లో ఉన్నప్పుడు. అప్పుడు అయ్యా నువ్వు జైలు కళకు అర్థం చెప్తాడు. నువ్వు బయటికి వెళ్ళాక రాజుతో మాట్లాడితే నేను ఈ జైల్లోంచి వస్తానంటాడు. అప్పుడు ఆ రాజుతో మాట్లాడే వ్యక్తి మాట్లాడకుండా యోసేపును మర్చిపోతాడు. ఆ మాట 40వ అధ్యాయం చివరి వచనం చూడండి. అయితే పానదాయకుడు అధిపతి యోసేపును జ్ఞాపకం చేసుకొనక అతన్ని మర్చిపోయాడు. అంటే తను బయటికి రావాలనుకున్నాడు, ఆలస్యం చేస్తున్నాడు. దేవుడు ఏ తప్పు చేయకుండా జైల్లోకి వెళ్ళాడు, నిందించబడ్డాడు, అవమానపరచబడ్డాడు. కానీ దేవుని సమయం యోసేపుకు ఒకటి నిర్ణయించి పెట్టాడు. జైల్లోకి వెళ్ళి అక్కడ 41 అధ్యాయంలో మనం చూస్తే 2 ఏళ్ళు గడిచిన తర్వాత అనే మాట ఉంటుంది. చూడండి 41 అధ్యాయంలో మనం చూస్తే 2 ఏళ్ళు గడిచిన తర్వాత యోసేపు అనుకున్నప్పుడు దేవుడు కార్యం చేయలేదు. దేవునికి ఒక సమయం యోసేపు జీవితంలో పెట్టాడు. రాజుకు కలపడాలి, ఆ కళకు అర్థం చెప్తే యోసేపు ఎక్కడి నుంచి వెళ్ళాలంటే ఆయనకు వచ్చిన వాగ్దానాలు కావచ్చు, దర్శనాలు కావచ్చు, కళలు కావచ్చు, దేవుని సమయము యోసేపు ఒకటి నిర్ణయించి పెట్టాడు. ఆ నిర్ణయించిన కాలంలోనే యోసేపుకు దేవుడు నెరవేర్చాడు. మీకు ఉదాహరణ ఒకటి ఏం చెప్పండి, అబ్రాహాం విషయంలో ఆలస్యమైందని మనుషుల సలహా తీసుకున్నాడు. ఎవరు? సారమ్మ మనుషులు సలహా తీసుకున్నందుకు నష్టపోయాడు. తర్వాత దేవుడు చెప్పినట్టుగా నెరవేరింది. ఆలస్యమైన 25 సంవత్సరాల అబ్రాహాం జీవితంలో వాగ్దానం దేవుడి సమయానికి కార్యం జరిగింది. రెండో ఆయన ఎవరు చెప్పండి? సౌలు తను తొందరపడి తన సొంత ఆలోచన దేవుడి సమయం ఎదురు చూడక ఏం కోల్పోయాడు? రాజ్యాన్ని కోల్పోయాడు, దేవునితో ఉన్న సంబంధాన్ని కోల్పోయాడు, దేవుని ఆత్మను కోల్పోయాడు. మూడవది యోసేపు 13 సంవత్సరాలు ఎదురు చూశాడు, నిందించబడ్డాడు, అవమానపరచబడ్డాడు, హేళన చేయబడ్డాడు, సొంత ద్వారా దేశంలో కూడా మర్చిపోబడ్డాడు. అక్కడే దేవుడు ఆ స్థలంలో దేవుని సమయం కొరకు ఉండడం వల్ల ఇంకా దేవుడు 2 సంవత్సరాలు ఆలస్యం చేశాక ఫరోకు ఒక కళ వచ్చింది. ఆ కళకు అర్థం చెప్పినప్పుడు దేవుడు సింహాసనం తీసుకుని వెళ్ళిపోయాడు. అంటే నీ జీవితంలో కూడా దేవుడు ఒక సమయాన్ని నిర్ణయించాడు. నువ్వు తొందరపడ్డా, మనుషులు సలహా ఇచ్చినా నీ తొందరల వల్ల కొన్నిసార్లు నష్టపోతావు. అందుకే ప్రభు అంటున్నాడు ఇంకా నా సమయము ఇంకా ఇప్పుడు చదువుకున్నాం కదా, కొత్త నిబంధనలు మనం చూస్తే నా సమయము ఇంకా రాలేదు, మీరు వెళ్ళండి అంటాడు. సొంత సహోదరులు వాళ్ళు, సొంత తమ్ముళ్ళు వాళ్ళకి చెప్తే నా సమయం ఇంకా రాలేదు. నీ జీవితంలో దేవుని సమయం అని ఒకటి ఉంది, దేవుడు నిర్ణయించిన సమయం ఒకటి ఉంది, నిన్ను హెచ్చించే సమయం ఒకటి ఉంది, నిన్ను ఆశీర్వదించే సమయం ఒకటి ఉంది, నిన్ను దీవించే సమయం ఒకటి ఉంది, నిన్ను పైకి లేవనెత్తే సమయం ఒకటి ఉంది. అప్పటి వరకు మనం ఎదురు చూడాల్సిందే. అందుకే ఇక్కడ సమయానికి ఎదురు చూడకుండా నష్టపోయిన వాళ్ళు శారమ్మ, అలాగే మనం చూస్తే ఇంట్లో చాలా సమస్యలు వచ్చాయి. అలాగే సౌలు రాజ్యం పోయింది. మూడోది యోసేపు ఎదురు చూశాడు, రాజ్యంలో ఏమైపోయాడు? అధికారిగా, దేశానికి ప్రధానిగా అయిపోయాడు, గవర్నర్గా మనం చూస్తే మొదటి మాట. రెండో మాట, లోకము క్రియలు చెడ్డవి. ఈ యోహాను సువార్త 7వ అధ్యాయాన్ని మనం ఒకసారి వద్దాం చూడండి. యోహాను సువార్త 7వ అధ్యాయం మొదటి మాట మనం నేర్చుకోవాల్సింది, మనుషుల సలహా వినొద్దు, దేవుని చిత్తాన్ని మనం చేయాలి. మొదటి మాట ఏంటిది? మనుషుని సలహా విన్న వాళ్ళు నష్టపోయారు. దేవుని చిత్తం యేసు ప్రభువు చేశాడు కాబట్టి గొప్ప కార్యాలు జరిగాయి. మన జీవితంలో కూడా మనుషుని సలహా కంటే దేవుని వాక్యము, ఆయన చిత్తానికి నేను లోబడవలసిందే. ఆయన సమయం ఒకటి ఉంది. మొదటి మాట. రెండవ మాట 7వ అధ్యాయం 7వ వచనం చదవండి. లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల ఇక్కడ ఇందాక చెప్పాను కదా, ఈ రెండవ మాటలో మనం చూస్తే లోక క్రియలు చెడ్డవి, దేవుని కొరకు జీవించే వారికి ద్వేషిస్తుంది లోకం. ఏం ద్వేషిస్తుంది? లోకం నేను ఏం చేస్తే ఏసే నమ్ముకున్న వాళ్ళకి చాలా తక్కువగా మాట్లాడుతాను. మొదట్లో చెప్పాను, సొంత ఇంటి వారే, సొంత అన్నదమ్ములే, ఇంటి తండ్రులే, ఇంటి ఇంకోటి చెప్పాలని భక్త్ సింగ్ కోరుకోను, భక్త్ సింగ్ సాధు సుందర్ సింగ్ ఇంటి వారే వాళ్ళ నాన్న, అరే యేసు ప్రభువుని వదిలేయి, మన పరుగు పోతుంది, మనకు నష్టం జరుగుతుంది అని ఇంటివారు చెప్తే తండ్రి చెప్పే మాటలు లెక్క చేయలేదు ఎవరు? సాధు సుందర్ సింగ్. అప్పుడు ఇతను ఇంటలేడని అతని తినే అన్నంలో విషం కలిపి పెట్టేశారు. ఏం పెట్టేశారు? సొంత తండ్రి విషం పెడితే ఏసై నమ్ముకున్నందుకు ఆ విషం పెడితే ఆ విషం ఏమి కాకుండా దేవుడు కాపాడాడు సాధు సుందర్ సింగ్ని. అలాగే ఇక్కడ రెండవ మాటలు మనం చూస్తే లోకము నిన్ను ద్వేషిస్తుంది. ఏంటంటే ఏసై నమ్ముకున్నందుకు ఏం చేస్తుంది? ఇక్కడ యేసుప్రభు లోక క్రియలు ఎలా ఉన్నాయంట? ఎందుకు ఏసైని నమ్ముకున్న వారిని ద్వేషిస్తుంది అంటే, నీ బంధువులు ఎందుకు ద్వేషిస్తారు, నీ ఇంటి వారు ఎందుకు ద్వేషిస్తారు, నీ అన్నదమ్ములు ఎందుకు ద్వేషిస్తారు, లోకం ఉద్యోగులు ఎందుకు నేను తక్కువగా మాట్లాడుతూ ఉంటారంటే లోక క్రియలు ఎలా ఉన్నాయంట? లోక క్రియలు ఎలా ఉన్నాయి? చెడ్డవి. ఏసైనే ద్వేషించింది, నిన్ను నన్ను కూడా ద్వేషిస్తుంది.
నిన్ను నన్ను కూడా. అందుకే ప్రభు అంటున్నాడు, లోకక్రియలు చెడ్డ కాబట్టి దేవుని కొరకు సాక్షిగా వారిని ద్వేషిస్తుంది కాబట్టి యేసయ్య సత్యవాక్ పక్షంగా నిలబడ్డాడు అనే మాట. క్రైస్తవ జీవితంలో అంటే కేవలం దీవెనల కొరకు మాత్రమే కాదు, ఇది మనం నేర్చుకోవాల్సిన మాట. యేసయ్య నమ్ముకున్నందుకు ఈరోజు యేసయ్య నమ్ముకుంటే దీవెనలు వస్తాయి, ఆశీర్వాదాలు వాస్తవమే. దేవుడు ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, ఉద్యోగాలు డెవలప్ చేస్తాడు. నేను ఏమీ లేకుండానే వచ్చాను, ఈరోజు ఈ స్థితిలో ఉంచాడు. నన్ను దీవిస్తాడు, మిమ్మల్ని కూడా దీవిస్తాడు. కానీ దాని వెనక ఎన్నో నిందలు వచ్చినాయి, ఎన్నో సమస్యలు వచ్చాయి, శ్రమలు ఎదుర్కొన్నాను. కొందరు ద్వారా కడుపు కొరకే, బతుకుదేరు కొరకే యేసయ్య సేవ చేస్తున్నాను. నా సొంత వాళ్ళు, నా ఇంటి వారు, నేను నాదుగులు పరిచర్యకి వెళ్తే నా సొంత ఇంటి వారే నువ్వు కడుపు కోసం బతుకుదేరు కొరకు ఇంత దూరం వచ్చాడని నన్ను అన్నారు. నా ఇంటి వారి, నా బంధువులే నన్ను ఎగతాళిగా మాట్లాడారు. అలాగే యేసయ్య నమ్ముకున్నందుకు నీ ఇంటి వారి ద్వారా కావచ్చు, నీకు మనుషుల ద్వారా కావచ్చు, అవి నీకేం చేస్తాయంటే నేనేం చేస్తాయి, ఏకతాళిగా మాట్లాడుతూ ఉంటే బైబిల్లో మనం ఇద్దరు వ్యక్తులను చూస్తాం. ఇర్మియా సొంత ప్రజలే తనను ప్రవక్తగా ప్రవచిస్తున్నప్పుడు ఇర్మియా గ్రంథం 38వ అధ్యాయంలో మనం చూస్తే సొంత ప్రజలే ఆయనను ద్వేషించారు. ఆయన చెప్పే ప్రవచనాలు నమ్మలేదు. దేవుని చేత నియమించబడిన వాడు ఎవరంటే ఇర్మియా. ఈరోజు చూడండి, అబద్ధ ప్రవచనాలు ఎక్కువగా నమ్మే వాళ్ళు ఉన్నారు. ఈరోజు యూట్యూబ్లో కూడా ఎన్నో ప్రవక్తలు వస్తూ ఉన్నారు. కాబట్టి అబద్ధ ప్రవచనాలు చెప్పే వాళ్ళు ఎక్కువగా నమ్ముతున్నారు. ఈరోజు నిజమైన ప్రవక్తకు నిందలు వస్తాయి, నిజమైన ప్రవక్తకు శ్రమలు ఎదుర్కొంటాడు, నిజమైన ప్రవక్త సమస్యలు ఎదుర్కొంటాడు. ఇర్మియా చూస్తే సొంత ప్రజలే, తన సొంత యూద జనాంగమే, వారందరూ కూడా ఇర్మియాను గోతిలో పడేస్తారు. చూడండి 38వ అధ్యాయం 6వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథం 38వ అధ్యాయం 6వ వచనం. నీళ్ళు లేవు, బురద మాత్రమే ఉండెను. ఆ బురద చూడండి, సొంత ప్రజలకు ఏమొచ్చింది, ఆయనకి ఏమొచ్చింది, ప్రవక్త ఇర్మియా లాంటి నెంబర్ 1 ప్రవక్త. ఇర్మియా మంచి ప్రవక్తలో ఎక్సలెంట్ ప్రవక్త ఎవరంటే ఇర్మియా. దేవుని ప్రజల కొరకు ఏడ్చినవాడు, దేవుని ప్రజల కొరకు అంగలార్చినవాడు. అయ్యా ఈ ప్రజలు నశించిపోదని కనికరించని రాత్రింబొగలు ఏడ్చిన వ్యక్తి ఎవరంటే ఇర్మియా. అలాంటి ప్రవక్త దేవుడు పక్షంగా నిలబడి ప్రవచనాలు చెప్తా ఉంటే రాజులు కానీ, అధికారులు కానీ, ఆ రోజులో ఉన్న జనసమూహాలు, ప్రజలు కానీ ఇర్మియా ప్రవచనాలు ఎవరు నమ్మక ఆ వ్యతిరేక ప్రజలే అతను ఎక్కడ పడేసారు తీసుకుపోయి. ఈరోజు నిజమైన ప్రవక్తలకు విలువలేని రోజుల్లో మనం ఉంటున్నాం. నిజమైన ప్రవక్తకి సొంత వారే వ్యతిరేకులు అవుతారు, నిందిస్తారు. సొంత దేవుడు చెప్పే ప్రవచనాలు వేరుగా ఉంటాయి, మన సొంత ఆలోచనల ద్వారా వచ్చే ప్రవచనాలు వేరుగా ఉంటాయి. యేసు ప్రభు అంటే లోకం ఎలాగుందంట, చెడుతనవుతుంది. వాళ్ళు ఏదనుకుంటే అలాగే చెప్పే ప్రవక్తలు ఈ రోజుల్లో ఉన్నారు. వాళ్ళకు అనుకూలమైన ప్రవచనాలు చెప్పే ప్రవక్తలు ఉన్నారు ఈరోజు. కానీ యేసు ప్రభు ఇక్కడ చెప్తున్నాడు, యేసయ్యను కూడా లోకం ఏం చేసింది, ద్వేషించింది. యేసయ్యను ఏం చేసింది, ద్వేషించింది. అలాగే ఇర్మియాను కూడా సొంత ప్రజలే ఎక్కడేసారు, గోతిలో పడేశారు. మూడో చూస్తే నోవా కాలంలో కూడా నోవా చెప్తుంటే ఒక్కరు కూడా దేవుని నమ్మలేదు. నమ్మారా? ఆ చెడ్డ దినాల్లో నోవా నమ్మారా? మరి ఈ రోజులు అయ్యే దినాల్లో మనం ఉంటున్నాం, నోవా దినాల్లాగా ఉంటున్నాం. మూడో వ్యక్తి మనం చూస్తే దానియేలు. 3 వ్యక్తులు ఆ దేవుని కొరకు నిలబడ్డారు. లేదా? ఆ 3 వ్యక్తులు, మా దేవుడు రాజు ఆజ్ఞ వచ్చింది, మీరు ఆ దేవుని మొక్కకూడదు, దేవుని మొక్కితే ఈ అగ్నిగుండంలో పడుతుంటే రాజు ఆజ్ఞను తిరస్కరించిన, ఆ ఆజ్ఞను పట్టించుకోకుండా వాళ్ళు ఏం చేశారంటే మా దేవుడు రక్షించకపోయినా మా దేవుడు సమర్థుడని ప్రభు కొరకు దానియేలు దినాల్లో 3 నిలబడితే అగ్నిగుండంలో పడేశారు. ఏమైనా శ్రమలు ఎదురవ్వలేదా, ఆపదలు ఎదురవ్వలేదు? దేవుని నమ్ముకున్నందుకు దేవుని కొరకు నిలబడ్డ వ్యక్తులు దేవుడు వారికి అగ్నిలో వారి పక్షంగా నిలబడ్డాడు. ఎవరు నిలబడ్డారు చెప్పండి? సమాజం నిలబడిందా? ఆ రోజున్న యూదుల జనాంగం నిలబడిందా? ఆ 3 వ్యక్తులు, ఈ 3 వ్యక్తులు దేవుని కొరకు నిలబడ్డారు. ఆ రోజుల్లో ఆ 3 పక్షంగానే అగ్నిలో వారితో ఉన్నాడు. శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, హేళన వచ్చినా, నిందలు వచ్చినా దేవుని కొరకు నిలబడే వాళ్ళు కావాలి ఈ రోజుల్లో. అందులో యేసు ప్రభువారు ఆ రోజు లోకము కూడా ఆయన అలాగే ఎగతాళి చేసింది యేసయ్య ఉన్న దినాల్లో. అలాగే యేసయ్యను కూడా అలాగే ఎగతాళి చేసింది. ఇంకా యేసయ్యను ఏమన్నారో చూడండి, ఆయన ఏమన్నారు ఒక మాట మీకు చూడండి. ఆయన చాలా భయంకరంగా నిందిస్తారు యేసు ప్రభు అన్న మాటలు చూడండి, అక్కడే ఉంటుంది 7వ అధ్యాయం, మీకు అక్కడ చూపిస్తాను చూడండి. 7వ అధ్యాయం ఏమన్నారు, కొందరు ఏమన్నారు చూద్దాం. 7వ అధ్యాయము 12వ వచనం చదువుమా. మరియు జనసమూహము ఆయన గురించి గొప్ప సనుగు పుట్టెను. కొందరు ఆయనను మంచివాడనిరి, మరికొందరేమో ఆయనను జనాలను మోసపుచ్చేవాడనిరి. అయితే యూదులు భయపడి, ఇక్కడ చూడండి, కొందరు ఏమంటున్నారు ఆయన్ని, సమాజం ఏమంటుంది, కొందరేమో మంచివాడన్నారు, కొందరేమన్నారు అందరిని మోసం చేస్తుంటూ బోధల ద్వారా అని యేసు ప్రభు. కొందరు ఆయన తెలుసా, ఆయన దయ్యం పట్టినవాడు కూడా అంటారు ఈ అధ్యాయంలో మీరు చూస్తే.
యేసయ్యను అలాగ నిందించారు, ఎగతాళి చేశారు. ఈరోజు యేసయ్య నిజంగా నువ్వు వెంబడిస్తుంటే నీకు కూడా ఇలాంటి ఎదురైనా నువ్వు ప్రభు కొరకు నిలబడితే దేవుడు నీ పక్షంగా నిలబడతాడు. ఆ ముగ్గురు వ్యక్తుల కోసం దేవుడు ఎక్కడ సింహబోను ఎక్కడ నిలబడ్డాడు? అగ్నిలో నిలబడ్డాడా లేదా? అగ్నిలో కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, నిందించబడ్డప్పుడు నువ్వు యేసయ్య కొరకు నిలబడు, నీ కొరకు ఆయన నిలబడతాడు. నిలబడడం లేదా ముగ్గురు వ్యక్తుల గురించి? ఇంకో ఇర్మియా ఆ గోతిలో పడ్డ దేవుని కొరకు నిలబడడా లేదా? నిజమైన దేవుని పిల్లలకి నిందలు వస్తాయి, నిజమైన దేవుని పిల్లలకి శ్రమలు వస్తాయి, నిజమైన దేవుని పిల్లలకి ఎగతాళి చేయబడతారు. ఇది దేవుని పిల్లల లక్షణం. ఇది రెండవ మాట. లోక క్రియలు ఎలాగో ఎందుకు మనం ద్వేషిస్తుంటే లోకం చెడ్డతనంతో ఉంది, దాని క్రియలు చెడ్డవి, తన జీవితం అంతా కూడా దేవునికి వ్యతిరేకంగా జీవించే లోకం. అందుకే యేసయ్యను నమ్ముకున్నందుకు లోకం మీకు శ్రమలు కలుగుతాయి, ఆయనను ఏమన్నాడు? ధైర్యం తెచ్చుకోమన్నాడు. ఇది రెండో మాట. మూడో మాట 7వ అధ్యాయం 16-18 చూడండి. యేసు బోధ తనది కాదు, దేవునికి చెప్తారు చూడండి. నాది కాదు, నన్ను పంపిన వానిదే. తనంతట తానే బోధించేవాడు. ఇక్కడ చూడండి, యేసు ప్రభువారు బోధలో తన గురించి తాను ఏం చెప్పుకోవట్లేడు. తన గొప్పతనాన్ని గురించి కానీ, తను చేసే కార్యాల గురించి కానీ, అద్భుతాల గురించి కానీ, సూచక్రియల గురించి కానీ యేసయ్య చెప్పుకోవట్లేడు. ఎవరి గురించి చెప్తున్నాడు? తండ్రి గురించి చెప్తున్నాడు. ఈరోజు చెప్పాలన్నా సేవకులు చాలామంది వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకునే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ఎవరైతే తమ గురించి తాము చెప్పుకుంటారో వాళ్ళు అబద్ధికులని బైబిల్ చెప్తుంది. ఎవరు వాక్యంలో నిలబడా యేసయ్యను మాత్రమే పొగడాలి, యేసయ్యను మాత్రమే ఘనపరచాలి. తన గురించి చెప్పుకోడాడు. ఎవరి గురించి చెప్తున్నాడు? నిజమైన సేవకుడు ఎలా ఉంటాడంటే తన గురించి తను చెప్పుకోడు, యేసయ్య గురించే చెప్తాడు. యేసయ్య నామాన్ని గొప్ప చేస్తాడు. యేసయ్య నామమే అద్భుతాలు జరిగాయి, యేసయ్య నామమే ప్రజలు మారుతారు. యేసయ్య నామాన్ని యేసు ప్రభువు అంటే తండ్రి యొక్క చిత్తాన్ని చేశాడు. ఎలాగంటే తండ్రి ఉద్దేశాలు చెప్పాడు, తండ్రి ఇష్టాన్ని చెప్పాడు, తండ్రి సంకల్పమే యేసు ప్రభువు చెప్పాడు. ఈరోజు సేవకులమైన మేమైనా ఎవరైనా మా గురించి మేము చెప్పుకుంటే అబద్ధికులం. ఎవరి గురించి చెప్పాలా? యేసయ్య గురించే మేము చెప్పాలి. ఏ సేవకుడు వాక్యం విన్నా దేవుని గురించి చెప్తే ఖచ్చితంగా వినాలి. తన గురించి చెప్పుకుంటే ఇతను అబద్ధక బోధకుడు అని నమ్మాలి. అందుకే యేసు ప్రభువు అంటున్నాడు, నా స్వకీయను వెతకట్లేదు, నేను తండ్రిని మహిమపరుస్తున్నాను, తండ్రిని గణపరుస్తున్నాను, నా గురించి మీకు చెప్పట్లేదు, నేను తండ్రిని గురించి చెప్తున్నానని దేవుని గురించి ప్రకటించడం మొదలుపెట్టాడు. ఎవరు? యేసు ప్రభువారు. ఈ మూడో మాటలో మనం నేర్చుకోవలసిన మాట ఏంటంటే దేవుని మహిమ కొరకే. మోషే ఇశ్రాయేలు ప్రజల్లో బైబిల్లో మోషే చాలా చదువుకున్నవాడు, చాలా పాండిత్యం కలిగినవాడు. ఐగుప్తు యొక్క విద్యలన్నీ కూడా మోషేకు తెలుసు. ఐగుప్తు అతనికంటే చదువుకున్న ఇంకా విద్యావంతుడు లేడు, అంత జ్ఞానవంతుడు, అంత తెలివి గలవాడు. ఎప్పుడైతే దేవుడు మోషే పొదలో దర్శించాడో అతని తెలివి, అతని జ్ఞానము, అతని సొంత మాటలు ఒక్కటి కూడా ప్రజల ముందు చెప్పలేదు. దేవుడు ఏదైతే చెప్తాడో అదే ప్రజల ముందు చెప్పేవాడు. ప్రత్యక్ష గుడారం ఎలా కట్టమంటాడో అలాగే కట్టేవాడు. దేవుడు చెప్పిన ప్రతి మాట కూడా ప్రజలకు చెప్పేవాడు. ఎవరు? మోషే. అందుకే ఆయన గొప్ప ప్రవక్త అయ్యాడు. నేను చెప్పవలసిన మాట ఏంటంటే దేవుని సేవకుడు యేసయ్య గురించే చెప్పాలి, దేవుని గురించే చెప్పాలి. మోషే తన సొంత ఆలోచనలు కానీ, తన సొంత ఇష్టాలు కానీ, తన సొంత కోరిక ఏవి చెప్పలేదు, ఏవి నెరవేర్చలేదు. మోషే దేవుడు చెప్పినట్టుగానే మోషే చేశాడు కాబట్టి గొప్ప సేవకుడు అయ్యాడు ఆయన. ఈరోజు సేవకులుగా మేమైనా ఎవరి గురించి చెప్పాలా? ఎవరి గురించి చెప్పాలి చెప్పండి? దేవుని మాటకే ప్రాధాన్యత, దేవుని మాటకు మన జీవితంలో ఇచ్చే ప్రాధాన్యత. ఈ మూడో మాటలు మనం నేర్చుకోవాలంటే సేవకుడైన నేనైనా మీరైనా ఎవరి మాటకు ప్రాధాన్యత ఇవ్వాలా? యేసయ్య మాటకి. ఇది మూడో మాట. నాలుగో మాటలో 7:24 చూడండి. ఈ 4వ వచనం, వేలు చూపును బట్టి తీర్పు తీర్చక న్యాయమును తీర్చవలెను. ఇక్కడ ఆ రోజు యూదులు, పరిసయ్యులు కానీ, శాస్త్రులు కానీ యేసు ప్రభు వారు వాళ్ళు ఆచార భక్తి చేసేవాళ్ళు. వాళ్ళు ఏమేం చేసేవాళ్ళు అంటే ఆచార భక్తి ఏంటంటే వాళ్ళు ఆదివారం పునరుత్థానం శనివారం విశ్రాంతి దినం,
అవి పాటించేవాళ్ళు. అలాగే దేవుని ఆలయంకి వెళ్ళాలి, అది పాటించేవాళ్ళు. ఆచార భక్తి చేసేవాళ్ళు కానీ వాక్యాన్ని అనుసరించేవారు కాదు. అంటే వాళ్ళు ఇంకోటి చెప్తే యేసు ప్రభు దగ్గర ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే రాళ్ళతో కొట్టి చంపాలి పాపాత్ముల స్త్రీ. అయితే యేసు ప్రభు అయ్యా మీరు రాళ్ళ కొట్టి చంపాలన్నా మీరేం చెప్తారని అడిగితే మీలో ఎవరిలో పాపం లేదు ఆమె మీద రాయేయమన్నాడు యేసు ప్రభు. అందరూ ఆమెను విమర్శిస్తున్నారు. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా వాళ్ళందరూ ఎదుటి వాళ్ళని విమర్శించేవాళ్ళు. తను పరీక్షించుకోరు, తన తప్పులు చూసుకోరు, తన పొరపాట్లు చూసుకోరు, కానీ ఎదుటి వాళ్ళనే విమర్శిస్తారు. పరిసయ్యులు కానీ శాస్త్రులు కానీ. ప్రభు అంటాడు కంటికి కనబడే దాన్ని బట్టి కాకుండా అగో అంతరంగాన్ని చూడండి మీరు అని అంటాడు. అప్పుడు ప్రభు ఏం చెప్తాడంటే వాళ్ళకి ఏం చెప్తాడు చెప్పండి, మీలో రాళ్ళు లేని వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి అన్నాడు. ఆమె యేసయ్య కూడా ఆమెను ఏం హాని చేయలేదు కాబట్టి ఇంకా పాపం చేయొద్దని చెప్పాడు. మనం కూడా ఎదుటి వాళ్ళని విమర్శించకూడదు. మనం నేర్చుకోవాల్సిన మాట ఏంటంటే చెప్పండి, ఎదుటి వాళ్ళని పై రూపం చూసి కొన్నిసార్లు తక్కువ చేసి మాట్లాడుతున్నాం. ఏంటంటే చెప్పండి, ఎదుటి వాళ్ళని తక్కువ చేసి మాట్లాడమే కాకుండా విమర్శిస్తూ ఉంటాం, తీర్పు తీరుస్తూ ఉంటాం. కాబట్టి మనుషులు మనం తీర్పు తీర్చకూడదు, మనకు తీర్పు ఉంటుంది. కాబట్టి పరిసయ్యులు శాస్త్రులు అలాగా చేశారు, విశ్రాంతి దినం పాటించేవారు, కానీ హృదయాలు దూరంగా ఉన్నాయి. బైబిల్లో మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. మొదటి సామ్యుయేలు గ్రంథం 16వ అధ్యాయంలో సామ్యుయేలు యెషయా ఇంటికి వస్తాడు. యెషయా ఇంటికి వచ్చినప్పుడు సామ్యుయేలు ఏం కోరుకుంటాడంటే పెద్దవాడు మొదలుకొని 7 వరకు వీళ్ళు దేవునికి రాజులు అవుతారని కోరుకుంటాడు. పై రూపం చూసి ఇతడైనా అడిగితే ప్రభు అడుగుతాడు, మొదటి వాడిని మొదలుకొని వాళ్ళంతా చాలా అందంగా ఉంటారు, చాలా అందంగా ఉంటారు. యెషయా కొడుకులు దావీదు కంటే కూడా కొడుకులు చాలా అందంగా ఉంటారు, 7 కొడుకులు. ఆ 7 దేవుడు పై రూపాన్ని చూసి అనుకోవద్దు, నేను అంతరంగాన్ని చూస్తున్నా అంటాడు. నువ్వు పై రూపాన్ని చూసి అనుకుంటున్నావు, కానీ నేనేం చూస్తాను, హృదయాన్ని చూస్తాను. నీ హృదయంలో ఏం జరుగుతుందో, నీ ఆలోచనలు, నీ తలంపులు అన్నీ కూడా ఎరిగినవాడు ఎవరంటే యేసు ప్రభువారు. కాబట్టి వాక్యం అలాగే చెప్తా ఉంది. ఇక ఈ సామ్యుయేలు మాత్రం పై రూపాన్ని చూశాడు, పై ఎత్తును చూశాడు, ఇతను రాజు అవుతుంది అనుకున్నాను. కానీ మనుషుని ఆలోచన వేరు, దేవుని ఆలోచన వేరు. ఇప్పుడు మనం చూస్తే అందరూ అనాలనుకున్నారు, మేము రాజు అవుతాం అనుకున్నాం. కానీ దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు, దావీదుని ఎన్నుకున్నాడు. కాబట్టి ఇతరులను విమర్శించొద్దు, మనల్ని మనము పరీక్షించుకోవాలి. ఈ మాటలో ఇది ఎన్నో మాట అంటే 4వ మాట. ఇక్కడ ఇంకో మంచి మాట చెప్తా చూడండి. 31వ వచనం చూడండి. యోహాను సువార్త 7వ అధ్యాయం 31వ వచనం. మరియు జనసమూహంతో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. క్రీస్తు వచ్చినప్పుడు ఈయన చేసిన వాటి కంటే ఎక్కువ సూచక్రియలు చేయునా అని చెప్పుకొనిరి. జనసమూహంలో ఆయనను గురించి ఇలాగో సనుకొని పరిసయ్యులు విని ప్రధాన యాజకులు ఇక్కడ చేసిపోయి ఏం చెప్తారంటే, నా యందు విశ్వాసం ఉంచువాడు నాకంటే ఎక్కువగా చేస్తాడు అని ప్రభు చెప్తాడు. నా యందు విశ్వాసం ఉంచేవాడు ఏం చేస్తాడు, నాకంటే ఎక్కువగా కార్యాలు చేస్తాడని ప్రభు చెప్తాడు. కాబట్టి ఇది 4వ మాట. 5వ మాట మనం చూస్తే గందరగోళం మధ్యలో క్రీస్తు గురించి మాట్లాడుతున్నారు. చూడండి, గందరగోళం మధ్య క్రీస్తు గురించి మాట్లాడుతున్నారు. 7వ అధ్యాయం 25 నుంచి చూద్దాం. 25 నుంచి అమ్మ చదువు. ఇక్కడ యేసు ప్రభు వారి గురించి కొంతమంది ఏమంటున్నారంటే క్రీస్తు అంటే అభిషక్తుడు లేదా మెస్సయ్య. ఎందుకు చెప్పండి, క్రీస్తు అంటే మనం యేసు క్రీస్తు అంటాం కదా, ఆయనకు మరొక పేరు ఏంటంటే మెస్సయ్య, అభిషక్తుడు అనే పేర్లు యేసు ప్రభు వారికి ఉన్నాయి. ఆ రోజులో యేసు ప్రభు అని కొందరేమో మెస్సయ్య అంటూ ఒప్పుకుంటున్నారు, కొంతమంది ఏమో ఏం చెప్పండి ప్రవక్త అని అంటున్నారు, కొంతమంది ఏమో ఇర్మియా అంటున్నారు. కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క ఆలోచనతో చెప్తూ ఉంటారు. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో మనం చూస్తే అందరూ ఒకరు ప్రవక్త, ఇర్మియా అని ఒక్కొక్కరు చెప్తూ ఉంటారు. కానీ ఆయనతో ఉన్న శిష్యులు ఏం చెప్తారో చూద్దాం. 16వ అధ్యాయం మత్తయి సువార్త 16:15 చూద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం. అందరూ ఒక్కొక్కలాగా జన సమూహాలు అంటారు, కానీ ఆయనతో ఉన్న శిష్యుడు ఒకడు మాత్రం చాలా అద్భుతమైన మాట చెప్తాడు. అందుకు ఆయన, మీరైతే నేను ఎవడని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాను. ఈ మాట మనం చూస్తే కొందరేమో ఏలియా అనుకున్నారు, కొందరేమో ఇర్మియా అన్నారు, కొంతమంది ప్రవక్త అన్నారు. కానీ ఈ యేసు ప్రభు శిష్యులను అడిగాడు, నా గురించి మీరు ఏమనుకుంటున్నారంటే, అయ్యా నువ్వేమనుకున్నారు ఇక్కడ చెప్పండి,
నువ్వు మెస్సయ్యవు అని చాలా అద్భుతంగా చెప్పాడు యేసు. అందుకు సీమోను, నువ్వు సజీవుడగు దేవుని కుమారుడు క్రీస్తు అనే మాట ఇక్కడ చూడండి. యేసు ప్రభువుని ఏమంటున్నాడు? నువ్వు సజీవుడగు దేవుని కుమారుడు లేదా దేవుడవు అని చెప్తున్నాడు. ఇప్పుడు ఆ ప్రత్యక్షత తనకి ఎలా కలిగిందంటే, వ్యక్తిగతంగా దేవునితో సంబంధం ఉన్న వారికి దేవుని విషయాలు తెలుస్తాయి. ఇక్కడ అందరూ ఒకరు ప్రవక్త అనుకుంటున్నారు, అద్భుతాల ద్వారా ప్రవచనాలు చెప్తున్నాడు యేసు ప్రభువారు. అలాగే కొందరేమో ప్రవక్త అంటున్నారు, కొంతమంది ఇర్మియా అంటున్నారు, కొంతమంది ఏలియా అంటున్నారు. కానీ యేసు ప్రభు శిష్యుడు మాత్రం పేతురు ఏమంటున్నాడంటే, అయ్యా నువ్వు సజీవుడు అయినా దేవుని కుమారుడు. మనకు యేసు ప్రభు ఎప్పుడు దేవుడుగా అర్థమవుతుందంటే, వ్యక్తిగతంగా దేవునితో నువ్వు సహవాసంలో ఉన్నప్పుడు మాత్రమే నీకు యేసయ్య అర్థమవుతాడు. వ్యక్తిగత జీవితంలో పేతురులాగా మనం ఉండాలి. ఇది 5వ మాట. 6వ మాట మనం చూద్దాం. ఇది చాలా అద్భుతమైన మాట. యోహాను సువార్త 7వ అధ్యాయం 37వ వచనం చూద్దాం. చూడండి. నా యుద్ధకు వచ్చి బిగ్గరగా చెప్పాను. ఇక్కడ చూడండి, ఆ పండగ మహాదినమున అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనా దప్పికొన్న ఎడల నా యుద్ధకు దప్పిక తీర్చండి అంటాడు. ఇక్కడ ఇది ఏ వాగ్దానం అంటే జీవజల వాగ్దానము అనే అంశం. ఈ జీవజల వాగ్దానం దేని గురించి మాట్లాడుతుందంటే పరిశుద్ధాత్మ నింపుదల గురించి. అక్కడే అన్నాడు చూడండి, కింద వచనంలో ఆ మాట చూడండి. నాయందు విశ్వాసం ఉంచి వాడేవాడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో జీవ జలనదులు పారునని బిగ్గరగా చెప్పాను. నాయందు విశ్వాసం ఉంచువాడు పొందబో ఆత్మను గురించి ఆయన మాట ఈ చెప్పాను. ఏం చెప్పాడంటే చెప్పండి, ఆత్మను గురించి. మనం పొందబోయే పరిశుద్ధాత్మ గురించి ముందుగానే ఈరోజు కొంతమంది యేసయ్యను నమ్ముకున్న నానా డినామినేషన్లు ఉన్నాయి. కొంతమంది యేసు దేవుని ఆత్మ లేదంటారు, పరిశుద్ధాత్మ లేరంటారు, కొంతమంది దేవుని ఆత్మ ఉందంటారు, నమ్మరు. కాబట్టి కొందరు రకరకాల బోధలు ఈ భూమి మీద ఉన్నాయి. కానీ యేసు ప్రభు చెప్పాడు, పరిశుద్ధాత్మ జీవ జల నదుల గురించి ముందుగానే యేసు ప్రభు చెప్పాడు. పరిశుద్ధాత్మ వాగ్దానం గురించి ముందుగానే ప్రభువు చెప్పాడు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన మాట ఏం చెప్తాడంటే, లోక ధనము కానీ సుఖం కానీ ఆత్మీయ దాహము తీర్చలేవు. లోకంలో ధనం ఉంటుంది, సుఖాలు ఉన్నాయి, ఎన్నో సంపదలు ఉన్నాయి, ఏవి కూడా మనిషికి తృప్తినియ్యవు. జీవ జల నదులు ఒక్కటే మాత్రమే తృప్తినిస్తాయి. నేను దేవుని నమ్ముకున్నప్పుడు ఆ రోజులో నా సినిమాలు చూసాను, సినిమాలో సంతోషం ఉందనుకున్నాను, లోకంలో ఎన్నో సంతోషాలు చూశాను. కానీ నిజమైన సంతోషం ఎప్పుడు కలిగిందంటే, పరిశుద్ధాత్మ నింపబడినప్పుడే నాలో డిప్రెషన్ పోయింది, నాలో నిరుత్సాహం పోయింది, నాలో కృంగుదల పోయింది, నాలో భయాలు పోయాయి. లోకంలో ఎక్కడ దొరకని ఆనందం పరిశుద్ధాత్మ చేత నింపబడ్డప్పుడు మాత్రమే నాలోకి ఆ సంతోషం కలిగింది. నిజమైన ఆనందం ఎక్కడ ఉండదంటే, నువ్వు పరిశుద్ధాత్మ చేత, అది డబ్బులో కానీ సుఖాల్లో కానీ లోకంలో ఉన్న ఆనందాలు ఎక్కడ దొరకదు పరిశుద్ధాత్మ చేత నింపబడితే. బైబిల్ చెప్తుంది, యేసు ప్రభు మీరు ఆత్మను గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ యేసయ్య. కాబట్టి ఏం పొందుకోవాలంటే మనము ఏం పొందుకోవాలంటే పరిశుద్ధాత్మ నింపబడి మాట్లాడుతున్నాడు. ఈరోజు నేర్చుకోవాల్సిన మాట ఏంటంటే, నింపుదల ఎలాగుందంటే, ఒక ఆమెకి యేసు ప్రభు దగ్గరకు వచ్చింది ఒక సమరయ స్త్రీ. ఆమె వచ్చినప్పుడు ఆమె అక్కడ కూడా యేసు ప్రభు మాట్లాడదంటే, అయ్యా నేను ఇంత దూరం రాకుండా నాకు నీళ్ళు ఇవ్వంటే, అమ్మా నీకున్న పెనిమిటిలు తీసుకురా ఇస్తాను అంటాడు. అక్కడ యేసు ప్రభు చెప్పినప్పుడు, సరే అమ్మా నీకున్న పెనిమిటిలు తీసుకురంటే, నాకు లేరయ్యా పెనిమిటిలు అంటారు. నీకు 5 ఉన్నారు కానీ ఉన్నవాడు కూడా నీవాడు కాదని ఖచ్చితంగా యేసు ప్రభు చెప్తాడు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన మాట ఏంటంటే, ఆమె 5 పెనిమిటిల ద్వారా కూడా శరీర సుఖాన్ని తీర్చుకుందే కానీ నిజమైన సంతోషం ఆనందం ఆ 6 భర్తల్లో కూడా శరీర సుఖాలే కానీ ఆమె జీవితానికి ఆనందాన్ని కలగజేయలేదు, ఆమె జీవితానికి సంతోషం కలగచేయలే. అంటే లోకంలో ఎంజాయ్ చేసింది కానీ ఆమె జీవితంలో ఏ రోజు నిజమైన ఆనందము పొందలేదు. ఎప్పుడైతే యేసయ్యతో మాట్లాడుతుందో, ఆయనతో సహవాసం చేస్తుందో 6 భర్తలను వదిలేసింది. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు ఆమె హృదయంలో కార్యం చేయడం మొదలుపెట్టాడు, లోకంలో దొరికే ఆనందాలు అన్నిటికంటే కూడా పరిశుద్ధాత్ముడు ఆమె హృదయంలో కార్యం చేశాడు, గొప్ప ఆనందాన్ని ఇచ్చాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. జీవ జల నదులు ఒక సమరయ స్త్రీకి ఇచ్చాడు. ఈరోజు యేసయ్యను నమ్ముకున్న మన జీవితంలో డబ్బు ఇవ్వదు, లోకంలో ఆనందాలు ఇవ్వవు, లోకంలో సుఖాలు ఇవ్వవు, కానీ నిజమైన ఆనందం పరిశుద్ధాత్ముడే ఇస్తాడు నీకు. లోకంలో ఎన్ని ఉన్నా మనకు ఆనందము యేసయ్యలోనే కలుగుతుంది, నిజమైన ఆనందం. నా అనుభవంలో దేవుడు నేర్పించాడు, వాక్యం కూడా అదే చెప్తుంది. ఇది ఎన్నో మాట అంటే 6వ మాట. చివరి మాట మనం చూసుకుందాం. చెప్పండి, చివరి మాట, సత్యం వైపు నిలబడే సాక్షులు. సత్యం వైపు నిలబడే సాక్షులు చూద్దాం. 7వ అధ్యాయం 45 నుంచి చివరి 53వ వచనం వరకు చదువుదాం. ఆ బండ్రౌతులు ప్రధాన యాజకుని యొద్దకు
పరిసయ్యుల యొద్దకు వచ్చినప్పుడు వారు ఎందుకు మీరు ఆయనను తీసుకురాలేదని అడగగా ఆ బండ్రౌతులు ఆ మనుషుడు మాట్లాడినట్లు ఎవడును ఎన్నడూను మాట్లాడలేదు. యేసయ్యను పట్టుకొని చంపుదామని కొంతమంది బండ్రౌతులను సైనికులను పంపిస్తారు యేసయ్య దగ్గరికి. ఆయన మాట్లాడుతున్న బోధ కానీ ఈ లోకంలో ఆయన మాట్లాడినట్లుగా, ఆయన బోధించినట్టుగా, ఆయన ప్రకటించినట్లుగా ఈ భూమి మీద ఏ మానవుడు కూడా బోధించలేదు. ఆయన అక్కడ అంటున్నాయా, ఆయన మాటల్లోనే మా జీవితాల్లో ఎక్కడ వినలేదయ్యా ఆయన మాట్లాడినట్టుగా. ఆయన మాట్లాడితే మా హృదయాల్లో మార్చబడుతున్నాయ్యా, మా ఆలోచన విధానం మార్చబడుతుంది. ఆయన పట్టుకుందంటూ కూడా మాకు అసలు మనసు రావట్లేదయ్యా. ఆయన బోధ అంత బాగుందని వచ్చిన బండ్రౌతులు కూడా ఆయన ఏమన్నారు, పట్టుకోవడానికి ఇష్టం. ఆయన మాట్లాడినట్టుగా ఎవరు ఎన్నడూ ఎక్కడ మాట్లాడలేదు. ఈ భూమి మీద ఎంత బోధకులున్నా, ఎంత పెద్ద సేవకులున్నా యేసయ్య బోధించినట్టుగా ఈ భూమి మీద ఎవరు కూడా బోధించలేదు. ఆయన మాటలు అంత పవర్ఫుల్ ఉన్నాయి. యేసయ్య మాట్లాడుతున్నప్పుడు వేశ్యలు మారారు, హంతకులు మారారు, అలాగే జీవితాలు బ్రతుకులు మారే యేసయ్య మాటల్లో. అంత పట్టుకుందామని వచ్చిన వారు కూడా ఆయన పట్టుకోవడానికి సాహసం చేయలేకపోయారు అని ఈ చివరి మాటలు మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ సత్యం వైపు నిలబడే సాక్షులను మీకు చెప్పాను కదా, పట్టుకుందామన్నారు, ఆయన పట్టుకోలేకపోయారు. ఇంకొక వ్యక్తి యేసయ్య కొరకు నిలబడతాడు. అది చాలా ప్రాముఖ్యమైన మాట ఇందులో మనం చూడండి. 50వ వచనం. అంతకు మునుపు ఆయన యొద్దకు వచ్చిన నికోదెము వారిలో అతడు మనుష్యుని మాట వినక మునుపు, వాడు చేసినది తెలుసుకొనక మునుపు మనం ధర్మశాస్త్రము అతనికి తీర్పు తీర్చుదామా అంటున్నాడు. ఇక్కడ నికోదెము ఎవరు అంటే, యోహాను సువార్త 3వ అధ్యాయంలో మనం చూస్తే రహస్యంగా యేసు ప్రభు దగ్గరకు ఒక వ్యక్తి వస్తాడు. అర్ధరాత్రిలో వెళుతున్నాడు, మనుషులకు కనబడకుండా, ఎవరికి తెలియకుండా. మొదటగా యేసయ్య దగ్గరకు రాత్రి వేళ వస్తాడు. 3వ అధ్యాయంలో చూడమా, 3వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం మనం చూస్తే నికోదెము అనే ఒక వ్యక్తి వస్తాడు. ఇతను పరిసయ్యుడు, అలాగే ధర్మశాస్త్ర ఉపదేశకుడు, సంఘంలో మంచి బోధించే వ్యక్తి. 3వ అధ్యాయంలో మనం చూస్తే రహస్యంగా ఎవ్వరికి తెలియకుండా వస్తాడు. యూదు అధికారి అయిన నికోదెము పరిసయ్యుడు ఒకడు ఉండెను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుంచి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదము. దేవుడు తోడై ఉంటేనే కానీ నీవు చేయుచున్న సూచక్రియలు ఎవడు చేయలేడని యేసు ప్రభు వారి గురించి ఎప్పుడు వచ్చాడంట, అర్ధరాత్రి వేళలో వచ్చాడు. మీకు ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన మాట, యేసయ్య నమ్ముకున్నందుకు మనుషులకు భయపడతా ఉంటారు కొంతమంది. మా జ్ఞానపురంలో అయితే మనుషులకు భయపడతా ఉంటారు, ఆ ఊరు వారికి భయపడతా ఉంటారు. ఊరిలో వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో ఆ మనుషులకు భయపడతా ఉంటారు. సమాజానికి భయపడతారు. ఆ ప్రార్థనకు పోతే భయపడే వాళ్ళు ఉన్నారు ఊర్లలో అయితే. ఇక్కడ సిటీలో మనకి అంత ఇబ్బంది లేదు, కానీ విలేజ్లలో అయితే క్యాథలిక్ సంఘాల మధ్యలో చూస్తే వాళ్ళు ఎంతగానో భయపడతా ఉంటారు. బైబిల్ చెప్తుంది, ఇక్కడ నికోదెము కూడా ముందుగా యేసయ్యను వెంబడిస్తున్నప్పుడు భయపడ్డాడు, మనుషులకు భయపడ్డాడు, ప్రజలకు భయపడ్డాడు, సమాజానికి భయపడ్డాడు. అందుకే యేసయ్యను రాత్రి వేళలో వచ్చాడు. ఎప్పుడు వచ్చాడు చెప్పండి, రాత్రి వేళలో వచ్చాడు. కానీ 7వ అధ్యాయంలో చాలా అద్భుతమైన మాట ఏంటిదంటే, అందరి ముందు బహిరంగంగా యేసయ్య కొరకు సాక్షిగా నిలబడ్డాడు. ఆరంభం దినాలు చూస్తే అతను భయపడి రాత్రి వేళ వచ్చాడు. కానీ తర్వాతి కాలంలో యేసయ్యను వెంబడిస్తున్నప్పుడు, యేసయ్యతో సావాసం కలిగినప్పుడు ఇతను నికోదెము ఎంత మంచివాడంటే చెప్పాలన్నా, యేసయ్య కొరకు సాక్షిగా నిలబడ్డాడు, ప్రభు కొరకు సాక్షిగా నిలబడ్డాడు. మనం స్టార్టింగ్ కొత్తగా దేవుని నమ్ముకున్నప్పుడు మనుషులకో, బంధువులకో, వాళ్ళకి భయపడతాం. కానీ ఎప్పుడైతే ఈ వాక్యం నీలోకి వస్తుందో, పరిశుద్ధాత్ముడు నీలోకి వస్తాడో, అప్పుడు నువ్వు లోకంలో ధైర్యంగా నిలబడతాం. అందుకే పేతురు గురించి ఏం మాట్లాడతారంటే, వారు ఎంత ధైర్యం రావడానికి కారణం ఏంటంటే, వారు యేసుతో కూడా ఉన్నారు. దేవుని ఆత్మచేత నింపబడ్డప్పుడు మనుషుల దగ్గర ధైర్యంగా నిలబడతాం, సమాజంలో ధైర్యంగా నిలబడతాం, బంధువుల దగ్గర నువ్వు యేసయ్య నమ్ముకున్నట్టు ధైర్యంగా నిలబడతాం. అలాగే ఎక్కడ ఉద్యోగాల్లో కూడా యేసయ్య కొరకు ధైర్యంగా నిలబడడం గల కారణం నికోదెము మొదట ఆరంభ దినాలు చూస్తే ఆయనకి ఏం లేదు, ధైర్యం లేదు, రాత్రి వేళ వచ్చాడు. ఇప్పుడు మాత్రం చూస్తే ఎప్పుడు వచ్చాడు, అందరి ముందు కూడా యేసయ్య కొరకు సాక్షిగా నిలబడ్డాడు. మనం కూడా బహిరంగంగా యేసయ్యను మనం ఒప్పుకోవాలి. అది బంధువుల దగ్గర కావచ్చు, ఇరుగు పొరుగు వారి దగ్గర కావచ్చు, ఉద్యోగులకు కావచ్చు, అందరి దగ్గర నువ్వు యేసయ్య నమ్ముకున్నావు అంటే నేను యేసయ్య నమ్ముకున్నాను సాక్ష్యం చెప్పాలి. ఆయన ద్వారా మా జీవితాలు ఇన్ని మేలు చేశాడు, ఇన్ని ఆపదలు తొలగించాడు, ఇన్ని కష్టాల్లో మాకు చేసిన కార్యాలని వారికి చెప్పాలి మనం. కాబట్టి యేసయ్య కొరకు మనం ఏం నిలబడాలి వద్దా? ఇది 7వ మాట అనే వాక్యం అయిపోయింది. ఈరోజు జీవజలనదు అందరి ముందు ప్రకటన అనే మాట ఇక్కడ మనం అంశం తీసుకొచ్చాం. వాక్యం అయిపోయింది. మొదటి మాట, మానవుని సలహా దేవుని చిత్తం. ఇప్పుడు యేసయ్య మానవుని సలహా విన్నాడా, వినలేదా? వినలేదు. తన సొంత తమ్ములు అందరి ముందు పోయి నిన్ను నువ్వు ప్రకటించుకోమంటే అందరి ముందు ఆయన వాళ్ళు చెప్పినట్టు వినలేదు సొంత సహోదరులు. అంటే అప్పటికి యేసయ్యను సొంత వారు కూడా నమ్మలేదు. ఎవరు నమ్మలేదు? సొంత తమ్ములు మరియమ్మ కొడుకులు ఎవరు నమ్మలేదు? యేసు ప్రభువు నమ్మలేదు. మొదటి మాట. కాబట్టి మన బైబిల్లో మనం చూస్తే మనుషుని ఆలోచన, దేవుని సమయాన్ని అర్థం చేసుకోలేదు. కొన్నిసార్లు ఏం చెప్పండి,
మనుషుని ఆలోచన దేవుని సమయాన్ని, దేవుని చిత్తాన్ని, దేవుని ఉద్దేశాన్ని కొన్నిసార్లు మనం అనుకున్నప్పుడు అడిగితే వెంటనే చేస్తే సంతోషపడతాం. ప్రార్థనకి వెంటనే జవాబు వస్తే చాలా సంతోషపడతాం. కొన్నిసార్లు దేవుని సమయం మనకు అర్థం కాదు, దేవుని చిత్తం మనకు అర్థం కాదు, దేవుని ఉద్దేశాలు మనకు అర్థం కావు. అందుకే దేవుడు కొన్నిసార్లు ఆలస్యం చేస్తాడు. సారమ్మ విషయంలో ఆలస్యం చేశాడు. మనుషుని మాట ఉన్నది, ఆ ఇంట్లో భయంకరమైన సమస్యలు వచ్చినాయి సారమ్మకి. మనం చదివితే మొదటిది. రెండవది, సౌలు కూడా తన సొంత ఆలోచన నిర్ణయాల్లో బలర్పించాడు. దేవుని సమయం కొరకు ఎదురుచూలే, రాజ్యాన్ని పోయింది, దెయ్యం కూడా ఆయనలోకి వచ్చినట్టుగా చూడడం. మూడవది చూస్తాం, దేవుని సమయం కొరకు ఎదురు చూశాడు. ఎవరు దేవుని సమయం కొరకు ఎవరు చూశారు? యోసేపు చూశాడు దేవుని సమయం కొరకు. అందుకే ఒక గొప్ప అధికారిగా దేవుడు నిలబెట్టాడు యోసేపుని, మనం చూడగలుగుతాం. అలాగే దావీదు కూడా అభిషేకించిన వెంటనే ఆయన రాజు కావాలి, చాలా కాలానికి ఆయన రాజు అయ్యాడు. దావీదు కూడా దేవుని సమయం చాలా అభిషేకించాడు, రాజుగా చేశాడు. కానీ దేవుని చేత అభిషేకించబడ్డాడు, కానీ రాజ్యంలోకి రాజు రావడానికి చాలా సమయం తీసుకున్నాడు. అంటే దేవుడు మన జీవితంలో దేవుని ప్రణాళిక నెరవేయడానికి సమయం పడుతుంది. మొదటిగా మనం నేర్చుకోవాలి, దేవుని చిత్తం నేర్చుకోవాలి, మొదటి మాట. రెండవ మాట, లోక క్రియలు ఎందుకు నేను ద్వేషిస్తుంది, లోకం ఎందుకు నేను అవమానకరంగా మాట్లాడుతుంది, ఎగతాళి చేస్తా అంటే లోకంలో ఏంటంటే చెడ్డ క్రియలు, దాని క్రియలు కానీ మనుషులు కానీ మానవుని ఆలోచన అంతా చెడిపోయింది. కాబట్టి మనం దేవుని నమ్ముకున్నందుకు ఎగతాళి చేస్తుంది, మనకు గురించి తక్కువగా మాట్లాడుతుంది, హేళన చేస్తుంది. అలాగా బైబిల్లో మనం చూస్తే ఇర్మియా ప్రవక్తలనే ఏం చేశారు, బావిలో ఆయన ప్రవక్త అయ్యుండి ఆయన మాట వినలేదు. అలాగే మనం చూస్తే ముగ్గురు వ్యక్తులు, దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగోలు కూడా అగ్నిలో పడేసిన దేవుడు వారితో ఉన్నాడు. కాబట్టి కష్టాలు, నిందలు వచ్చినా, శ్రమలు వచ్చినా, యేసయ్యకి నమ్ముకున్నందుకు నిందలు వస్తాయి, శ్రమలు వస్తాయి, అవమానాలు వస్తాయి. వచ్చినా ప్రభు కొరకు మనం నిలబడాలి. వస్తాయి, బైబిల్ ఖచ్చితంగా చెప్తుంది, వచ్చినా ప్రభు కొరకు నువ్వు నిలబడాలి. ఇది రెండో మాట. మూడో మాట, యేసు బోధ తన సొంత ఆయనది కాదు. ఎవరిదంటే చెప్పండి? నా చిత్తం నెరవేర్చడానికి రాలేదు, నా ఇష్టాన్ని చేయడానికి రాలేదు, తండ్రి ఇష్టం. సేవకుడైనా విశ్వాసులైనా మనం దేవుణ్ణి మనం హైలైట్ చేయాలి, దేవుని కొరకు, దేవుని గురించే మాట్లాడాలి. మన ద్వారా ఏ కార్యాలు జరిగినా మంచి, నేను ప్రసంగం చేసినా యేసయ్య గురించే నేను మాట్లాడాలి, నా గురించి నేను మాట్లాడుకోవడానికి వీల్లేదు. ఏ సేవకుడు కూడా ఆయన గురించి మాట్లాడుతున్నా అతను అబద్ధికుడు అని నేర్చుకోవాలి. మనం ఎవరి గురించి మాట్లాడాలి, ఎంత పెద్ద సేవకుడైనా ఎవరి గురించి మాట్లాడాలా? యేసయ్య గురించే మాట్లాడాలి. ఇది మూడో మాట. నాలుగో మాట, ప్రజలు పై రూపం చూసి తీర్పు తీర్చకూడదు. అందులో దావీదును మనం చూసాం. దావీదు సొంత అన్నలు సామూయేలు అనుకున్నాడు, వీళ్ళే దేవుని రాజులు అవుతారు అనుకున్నాడు. సామూయేలు ఎవరు? యెషయా కొడుకులు. కానీ దేవుడు నేర్పించింది అంటే దావీదుని పెట్టాడు, పై రూపం చూడొద్దు అన్నాడు. ఐదవది, గందరగోళ మధ్యలో క్రీస్తుని గురించిన ప్రకటన. ఇక్కడ మనం చూస్తే పెద్ద చర్చ జరుగుతుంది. అదేంటంటే ఆయన మెస్సయ్య అని కొంతమంది అంటారు, కొంతమంది ప్రవక్త అని కొంతమంది అంటారు, కొంతమంది రకరకాలుగా ఆయన ద్వేషించే వాళ్ళు, ఆయన బాధ పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి పేతురు ఒక్కడే అన్నాడు, అయ్యా నువ్వు దేవుని కుమారుడవు, అలాగే నువ్వు సజీవుడు అని చెప్పాడు. ఇది ఐదో మాట. ఆరో మాట, జీవ జల నది వాగ్దానం. పరిశుద్ధాత్మతో నింపబడకుండా బహిరంగంగా నువ్వు సాక్ష్యం చెప్పలేవు. పరిశుద్ధాత్మ యేసు ప్రభు నమ్ముకోక ముందు పేతురు మనం చూస్తే ఆయన ఎవరో తెలియదు అన్నాడు. కానీ యేసయ్య పరిశుద్ధాత్మ చేత నింపబడాక ప్రాణాలు అర్పించారు. అపోస్తలులందరూ కూడా ప్రాణాలు త్యాగం చేశారు. కారణం ఏంటంటే పరిశుద్ధాత్మతో నింపబడ్డప్పుడు శ్రమల్లో, కష్టాలు వచ్చినా నువ్వు ప్రభు కొరకు ధైర్యంగా నిలబడతావు. అది పరిశుద్ధాత్మ నింపుదలలో వస్తుంది. ఇది ఆరో మాట. ఏడో మాట మనం చూస్తాం, సత్యం వైపు నిలబడిన సాక్షులు ఎవరంటే నికోదేము సత్యంకు, దేవుని కొరకు నిలబడ్డ వ్యక్తి. మొదటగా రహస్యంగా వెంబడించాడు, కానీ తర్వాత అందరి మధ్యలో యేసయ్య కొరకు సాక్షిగా నిలబడ్డాడు. నిన్ను నన్ను కూడా కొన్నిసార్లు స్టార్టింగ్ భయపడతాం, కానీ దేవుని ఆత్మచేత నింపబడాక, దేవునితో సావాసం పెరిగాక, మనుషుల ముందు, బంధువుల ముందు, ఉద్యోగాల్లో యేసయ్య కొరకు మనం సాక్షిగా నిలబడాలి. 7 మాటలు దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, వాక్యం మీది ప్రజలు నీవారునైనా, విత్తబడిన వాక్యని ప్రజల హృదయాలు నాటి ఫలింపు దయచేయమని అయాస్తో ఫోన్లో కానీ, సంఘములో కానీ, అలాగే యూట్యూబ్లో వింటున్న ప్రతి ఒక్కరి హృదయాలు నీ వాక్యమే పని చేయనుగాక, నీ కొరకే మేము నిలబడదుముగాక. సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్.